ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము 51వ కీర్తన 10వ వచనం. దేవా, నాయందు శుద్ధ హృదయము కలుగజేయుము. భక్తుడైన దావీదు వ్రాసిన కీర్తన ఇది. ఈ కీర్తన అతడు బెత్షెబాతో పాపము చేసి దేవుని హెచ్చరిక వలన దేవుని సన్నిధిలో అతడు క్షమాపణ కోరుతూ వ్రాసిన కీర్తనే ఈ కీర్తన. ఈ కీర్తనలో తాను దేవునికి దూరముగా ఎందుకు వెళ్ళానో వాటన్నిటినీ క్షమించమని, ఆయనకు సమీపంగా తాను జీవించడానికే ఇష్టపడుచున్నానని తనను తాను సరెండర్ చేసినాడు. అందుకనే తన హృదయములో ఏర్పడిన సంచలమును గ్రహించి ఆయన, దేవా, నాలో నీవు శుద్ధ హృదయము కలుగు చేయుము అని ప్రభు సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాడు. అవును దేవుని బిడ్డలారా, హృదయము నిండిన దానిని బట్టే నోరు మాట్లాడును అని కూడా వాక్యము మనకు తెలియచేస్తుంది. అప్పుడు హృదయము అశుభ్రతగా ఉన్నప్పుడు హృదయములో ఏర్పడేటువంటి చెడే మనలో ప్రభావం చూపిస్తుంది. అందుకని హృదయము పరిశుభ్రమైనదిగా, పవిత్రమైనదిగా, శుద్ధ హృదయము కలిగినదిగా ఉండాలని దేవుడు వాంఛిస్తూ ఉన్నాడు. అలా హృదయాన్ని శుద్ధి చేయడము దేవునికే సాధ్యము గనుక ఆయనని మనము ఆశ్రయించాలి. అందుకనే భక్తుడు, నాయనా, నా హృదయంలో ఈ చెడు తలంపులు పుట్టడానికి అయ్యా సాతానుడు కారణం. నా హృదయాన్ని నీవు శుద్ధి చేసి నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నీవు కలుగు చేయమని, నూతనమైనగా తన మనస్సును మార్చమని అతడు అడుగుతూ ఉన్నాడు. అవును దేవుని బిడ్డలారా, హృదయము శుద్ధి కలిగిదై ఉంటేనే దేవుణ్ణి మనము చూడగలమని కూడా వాక్యము మనకు తెలియచేస్తున్నది. హృదయములో అనేకమైనటువంటి పాపాలు, పిచ్చి పిచ్చి ఆలోచనలు, దేవునికి ఇష్టము లేనటువంటివి ఉంటే అది దేవునికి నిలయమైనటువంటి మందిరముగా హృదయము ఉండదు. ఆ హృదయము శుద్ధి చేయబడాలి. ఆ హృదయము పవిత్రమైనదిగా మారాలి. యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో కార్చిన తన రక్తమే మన హృదయమును శుద్ధి చేయగలిగినటువంటిది. యోహాను పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనంలో ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయునన్న మాట ప్రకారం యేసు రక్తమే హృదయమును శుద్ధి కలుగు చేయగలిగినది. ఆయనే మన హృదయమును ఎల్లప్పుడూ నివాసం ఉండాలి. హృదయములో ప్రభుకి స్థలం ఇవ్వండి. మీ హృదయము నూతనపరచబడినటువంటిదై శుద్ధి కలిగిన హృదయముగా అది మారుతుంది. పవిత్రమైన హృదయముగా అది మారుతుంది. చెడుకి హృదయములో స్థలం ఇవ్వకండి. చెడు తలంపులకు హృదయములో స్థలం ఇవ్వకండి. అది దేవుని నిలయముగా, దేవుని నివాసముగా మార్చుకునండి. ఆయనను మీ హృదయంలో చేర్చుకున్నప్పుడు మీ హృదయము పరచబడి శుద్ధమైన హృదయముగా మారుతుంది. ప్రార్థించుకుందాం. మహాగణుడా, భక్తుడు ప్రార్థించినట్లుగా నీ బిడ్డలు ప్రార్థించినప్పుడు వారి హృదయమును మీరు పరిశుద్ధపరిచి నీకు మహిమకరమైన హృదయముగా, నీ మందిరముగా దానిని మార్చమని, ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.